హాయ్ వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎంత రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం. స్టాక్ మార్కెట్ అంటేనే కాంపౌండింగ్. సిఏజిఆర్ అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే వడ్డీకి వడ్డీ అనమాట. ఎఫ్డీలో మీరు ఇన్వెస్ట్ చేశారు, సో మీకు 6% ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు అనుకుందాం. ఎఫ్డీలో అయితే ఎవ్రీ 3 monthsకి మీకు కాంపౌండింగ్ అవుతుంది. 4th month నుంచి క్యాపిటల్ ప్లస్ ఇంట్రెస్ట్ వీటి మీద మీకు రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ అనమాట. మల్టీ బ్యాగ్ స్టాక్స్ ఎంఆర్ఎఫ్, విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇవన్నీ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనమాట. మీరు చాలా చోట్ల చూసింటారనమాట. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టెడ్ 10,000 rupees ఇన్ ఇన్ఫోసిస్ ఇన్ 1992, నౌ ద ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఈస్ దిస్ మచ్ అని అంటారు. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టెడ్ 10,000 rupees ఇన్ విప్రో ఇన్ 1980, యువర్ వాల్యూ ఈస్ దిస్ మెనీ కోర్స్ అని చూసింటారనమాట. కానీ 1992లో 10,000 rupees అనేది చాలా ఎక్కువ అమౌంట్. 1992లో అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన గవర్నమెంట్ టీచర్ శాలరీనే 4,000 ఉండింది అనమాట. సో అతను ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఒక 3 months శాలరీని అలా సేవ్ చేసుకుంటా వచ్చి అప్పుడు ఇన్వెస్ట్ చేసింది. 10,000 rupees అంటే చాలా ఎక్కువ, కానీ ఇప్పుడు అదే 10,000 rupees తక్కువ అనమాట. ఈ స్టాక్స్ ఎంత పర్సంటేజ్తో గ్రో అయినాయి అంటే ఎంత రిటర్న్ ఇచ్చినాయి మంత్లీ అనే విషయాన్ని కూడా చూద్దాం. ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ సైట్ అనమాట. సో ఇక్కడ మీరు కరెన్సీ సెలెక్ట్ చేసుకో, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మంత్లీనా, క్వార్టర్లీనా, ఇయర్లీనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలకి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ డిపాజిట్ అమౌంట్. సో మంత్లీ ఏమన్నా మీరు యాడ్ చేసుకుంటారా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే కాంపౌండింగ్ ఇంటర్వెల్, కాంపౌండింగ్ ఎప్పుడు అవ్వాలి, ఇయర్లీనా, హాఫ్ ఇయర్లీనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ కొట్టే దాని ప్రకారం మీకు రిటర్న్ ఎంత జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ చూడొచ్చు. ఈ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫోసిస్ ఈ సైట్లోకి వెళ్ళారంటే మీరు చూడండి, 10,000 rupees ఇన్వెస్టెడ్ ఇన్ 1993 ఇన్ఫోసిస్ ఐపీఓ ఈజ్ నౌ ద వర్త్ ఆఫ్ 14,56 lakhs. 2018 నాటికి అంటే 25 yearsకి చూసారంటే సిఏజిఆర్ ఎంత రిటర్న్ ఇచ్చింది? అరౌండ్ 42.6% ఇన్ 27 years. 3.5 rupee ఇంట్రెస్ట్ ఇచ్చింది అనమాట సిఏజిఆర్. 1,000 rupees మీరు ఇన్వెస్ట్ చేసింటే 93 to 2018, సో 25 years. ఇక్కడ 3.5 మంత్లీ ఇంట్రెస్ట్ రేటు, కాంపౌండింగ్ ఇయర్లీ. ఆల్మోస్ట్ మీకు 3 rupees ఇంట్రెస్ట్ అనమాట. ఈవెన్ ఇక్కడ వచ్చి చూసారంటే కాంపౌండింగ్ ఇయర్లీ సెలెక్ట్ చేసుకుంది. ఇయర్లీతోనే మీకు 3 rupees ఇంట్రెస్ట్ పర్ మంత్ ఇచ్చింది. ఇప్పుడు విప్రో చూద్దాం. విప్రో 10,000 rupees ఇన్వెస్టెడ్ ఇన్ విప్రో ఇన్ 1980. సో మీరు 1980లో విప్రోలో 10,000 rupees ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు దాని వాల్యూ 1,894 crores అనమాట. అంటే ఎంత రిటర్న్ ఇచ్చిందో చూద్దాం. ఎప్పటికీ ఇది 2021, 40 years, rupees ఇంట్రెస్ట్, కాంపౌండింగ్ ఇయర్లీ. విప్రో కూడా పర్ మంత్ 3 rupees ఇంట్రెస్ట్, కాంపౌండింగ్ ఇయర్లీ కాంపౌండింగ్తో మీకు గ్రో అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ మధ్య కోటాక్ సిఇఓ ఉదయ్ కోటాక్ గారు స్టేట్మెంట్ అనౌన్స్ చేశారు. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ 10,000 rupees ఇన్ 1985, నౌ ఇట్ విల్ బి 300 crores. అంటే 10,000 rupees గాను కోటాక్ మహేంద్ర బ్యాంక్లో 1985లో కానీ ఇన్వెస్ట్ చేసింటే ఈరోజు దాని వాల్యూ 300 కోట్లు అన్నమాట. అంటే 85 నుంచి అంటే ఇప్పటి వరకు 38 years. ఆ 38 yearsలో ఎంత రిటర్న్ జనరేట్ చేసినో చూద్దాం. ఎంత రేషియోతో గ్రో అయింది? 3.3 rupees పర్ మంత్తో గ్రో అయింది అనమాట ఆ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈ బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ మీకు పర్ మంత్ 5.3%తో గ్రో అయింది అనమాట. ఇక్కడ కాంపౌండింగ్
యాన్యువల్లీ తీసుకున్నామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంఆర్ఎఫ్. ఎవరైనా 26 years బ్యాక్ ఎంఆర్ఎఫ్ షేర్ 11 రూపీస్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేసింటే ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇప్పుడు 54,000 అయింటుంది. ఎంత పర్సెంట్ గ్రో అయింది ఇప్పుడు తెలుసుకుందాం. 11 రూపీస్ కాంపౌండింగ్ ఇయర్లీ. ఇక్కడ 3.5 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా, 64,000. ఎవరైనా కానీ ఎంఆర్ఎఫ్ షేర్లో 26 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసింటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 54,000 కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు 3.3% పర్ మంత్ మీకు గ్రో అయిందండి. అలానే ఈ షేర్ల గురించి అందరూ చెప్తుంటారు కదా, ఇంత పెరిగింది అంత పెరిగింది అనేసి. రోజు 10,000 రూపీస్ చాలా ఎక్కువ అమౌంట్. ఈరోజు 10,000 రూపీస్ చాలా తక్కువ అమౌంట్గా కనిపించొచ్చాము, కానీ ఇప్పుడు అది చాలా పెద్ద అమౌంట్. విప్రోలో 10,000 రూపీస్ కానీ 1980లో ఇన్వెస్ట్ చేసింటే అని ఉంది కదా ఇక్కడ. అప్పుడు ఒక ఎంప్లాయీ శాలరీ, మంత్లీ శాలరీ ఎంత ఉంది అనుకుంటున్నారు? 400 రూపీస్ ఉంది. సో ఆ లెక్కన ఎత్తుకుంటే 10,000 రూపీస్ అని అంటే అతను ఆల్మోస్ట్ పర్సనల్ ఖర్చులు ఏమి లేకుండా ఉంటే 2.5 years సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసింటే విప్రోలో ఈరోజు దాదాపు ఒక 2,000 కోట్లు అయింటుంది. మీకు డౌట్ వచ్చింటుంది, షేర్లన్నీ పెరిగిపోయినాక మాట్లాడుకుంటారు, పెరగక ముందు వాటిని ఎవరు మాట్లాడుకోరు, సో పెరగక ముందేగా చెప్పాలా అని అంటుంటారు. అలాంటప్పుడు మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్. ఇప్పుడు ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. స్టాక్ మార్కెట్లోకి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ యాక్టివ్ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుంది అంటే ఏ ఏజ్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో యాక్టివ్గా ట్రేడ్ చేస్తుంటారు, అలానే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. 22 to 35 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే స్టాక్ మార్కెట్లో యాక్టివ్గా ట్రేడ్ చేస్తున్నారు, ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు బిలో 22 years అంటే వాళ్ళు చదువుకుంటుంటారు, స్టూడెంట్స్. ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్ అవుతున్నారు. అలానే మ్యాక్సిమం చాలా మందికి 35 years వచ్చేసరికి మ్యారేజెస్ అయిపోతాయి. 35 years పర్సన్స్కి టైం లేనందువలన స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసింటే కూడా అలానే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసి ఎగ్జిట్ అయిపోతున్నారు. యాక్టివ్ ట్రేడ్ చేయరు, యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేయరు అనమాట. మేబీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా, ఇంపార్టెంట్ అండి ఇది, ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటారు. 1వ తేదీ కానీ 5వ తేదీ కానీ వాళ్ళ పర్టికులర్ డేట్న ఎస్ఐపి పెట్టుకుంటారు. ఆ డేట్ రాగానే వాళ్ళ అకౌంట్లో నుంచి అమౌంట్ డెబిట్ అయిపోతాయి, మ్యూచువల్ ఫండ్స్లోకి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఈ ఎస్ఐపికి వాళ్ళు అసలు టైం స్పెండ్ చేయబడలేదు. యాక్టివ్ ఏజ్ గ్రూప్ ఎంత ఉన్నాము? 22 to 35 ఉన్నాము. ఇప్పుడు హ్యూమన్ లైఫ్ స్పాన్ ఎంత? 60 to 70 years. అంటే ఒక మనిషి అనే అతను 70 years దాకా బతుకుతున్నాడు. మీ ఏజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 years అనుకుందాం. మీరు ఇప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్లు ఎంత వరకు గ్రో అవ్వచ్చు అంటే ఒక 30 yearsలో, మీకు ఇప్పుడు ఏజ్ 35 years అనుకుందాం. ఇప్పుడు మీరు ఒక 30 years దాకా ఎస్ఐపి చేద్దాం అనుకున్నారు. ఆ అమౌంట్ ఆఫ్టర్ 30 years ఎంత అవుతుంది ఏమిటి అనేది గమనిద్దాం. దానికంటే ముందు మనకు పాపులర్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి, అంటే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఇవి ఉన్నాయి. ఇప్పటి వరకు అవి ఎంత రిటర్న్స్ ఇచ్చాయి అనేది గమనిద్దాం. నిఫ్టీ 50 ఇండెక్స్ని ఎప్పుడు లాంచ్ చేశారు? April 22, 1996లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత రిటర్న్ జనరేట్ చేసింది? అది 11.51% సిఏజిఆర్తో గ్రో అయింది అది. బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటాం. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు లాంచ్ చేశారు? September 15, 2003లో లాంచ్ చేశారు అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత రిటర్న్ జనరేట్ చేసింది? అది 18.76% రిటర్న్ జనరేట్ చేసింది. మీరు జాబ్ చేస్తున్నారు, లేదు బిజినెస్ చేస్తున్నారు, శాలరీ ఎంత వస్తుండొచ్చు? ఒక 20K వస్తుంది. ఈ 20Kలో 10,000 ఎక్స్పెన్సెస్ తీసేయండి, మిగిలిన 10,000. ఈ 10,000ని మీరు బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఎవ్రీ మంత్ 10,000 ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, డ్యూరేషన్
30 years మంత్లీ మీరు 10,000 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఒకవేళ 24% రిటర్న్ ఇచ్చింది అనుకున్నాం పర్ యానం, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 59 crores అనమాట, 59 కోట్లు అవుతుంది. 59 కోట్లు అనేది పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్? ఈ 59 కోట్లు అనేది ఈరోజు చాలా పెద్ద అమౌంట్. ఒక 30 years తర్వాత ఈ 59 crores అనే వాల్యూ చిన్న అమౌంట్ అవుతుంది, పెద్ద అమౌంట్ అవుతుందా అనేది ఇప్పుడు గమనిద్దాం. ప్రతి ఒక్కరికి వాళ్ళు మిలీనియర్ అవ్వాలనేది ఒక కలగా ఉంటుంది. సో ఒక వ్యక్తి మిలీనియర్ అని ఎప్పుడు అంటారు? వాళ్ళ దగ్గర $1 million అసెట్స్ ఆర్ ప్రాపర్టీ ఉంటే వాళ్ళని మిలీనియర్ అంటారు. మిలీనియర్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏదో ఒక స్టాండర్డ్ అనేది తీసుకోవాలి కదా. అందుకని మన వరల్డ్లో ఒక వ్యక్తి దగ్గర $1 million సంబంధించిన అసెట్స్ కానీ ప్రాపర్టీ కానీ ఉంటే వాళ్ళని మిలీనియర్స్ అని అంటారు. 1 million అంటే 10 lakhs. ఈరోజు డాలర్ వాల్యూ 85 రూపీస్ అనుకుందాం. 85 into 10 lakhs టోటల్ 8.5 crores. ఒక వ్యక్తి దగ్గర 8.5 crores రూపీస్ అసెట్స్ కానీ ఉన్నాయంటే ఈ రోజు లెక్క ప్రకారం అతను మిలీనియర్. ఇండియా క్రెడిట్ సూస్ లెక్క ప్రకారం మన ఇండియా 7,96,000 మిలీనియర్స్ ఉన్నారండి. డాలర్ వాల్యూ అనేది ఇయర్లీ పెరుగుతూనే ఉంది కదా, తగ్గదు కదా. ఈ రోజు 85 రూపీస్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ 30 years తర్వాత ఎంత ఉంటుందో తెలియదు కదా. ఎంతవరకు పెరగచ్చు అనేది కూడా ఇప్పుడు గమనించండి. 30 years బ్యాక్ అంటే 1993లో డాలర్ వాల్యూ ఎంత ఉంది? 30 రూపీస్ ఉంది. ఇప్పుడు 2024 కదా 81 రూపీస్ ఉంది. 30 yearsలో 3 times అనేది పెరిగింది అనమాట డాలర్ వాల్యూ. 1975లో 8.38 రూపీస్ ఉంది. ఒక 30 years తర్వాత అంటే 2005లో 44 రూపీస్ అయిందన్నమాట. అంటే 5 times డాలర్ వాల్యూ 1975 నుంచి 2005కి 5 times అనేది పెరిగింది అదనమాట. అలా లెక్కేసుకుంటే 55 into 5 ఎంత? 425 రూపీస్ దాకా వెళ్ళొచ్చు అనమాట. ఈ 425 into 10 lakhs టోటల్ 42 crores. ఈ రోజు నుంచి ఒక 30 years తర్వాత ఎంత అమౌంట్ ఉంటే మిలీనియర్ అవుతారు? 42.4 crores రూపీస్ ఉన్న అతన్ని మిలీనియర్ అనే దానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఎస్ఐపి చేసుకుంటూ వచ్చారు కదా, ఎవ్రీ మంత్ 10,000 అని. సో దాని వాల్యూ ఇప్పుడు ఎంత అయింది? దాదాపు 60 crores అయింది అనమాట. మీరు ఇప్పటి నుంచి కన్నా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఒక 10,000 ఎవ్రీ మంత్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎస్ఐపి ద్వారా వెళ్తే మీరు మిలీనియర్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంది. ఆల్ ద బెస్ట్. ఈ లింక్స్ అన్నిటినీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ట్రేడింగ్ నుంచి ఎంత రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాజ్ పర్ సెబీ రిపోర్ట్ ప్రకారం 90% ఆఫ్ ద పీపుల్ lose 90% capital in 90 days. 90% జనాలు 90% ఆఫ్ ద క్యాపిటల్ 90 days కోల్పోతున్నారన్నమాట. సో ఈ ట్రేడింగ్లో 89% పీపుల్స్ లోజర్స్ ఉన్నారు. సో 89% మంది వాళ్ళు తీసుకొచ్చిన క్యాపిటల్ని లూజ్ అయిపోతున్నారు. నెక్స్ట్ 5% ఆఫ్ ద పీపుల్స్ ఎర్నింగ్ ఎఫ్డి రిటర్న్స్. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత వస్తుంది రిటర్న్? మ్యాక్స్ అంటే 7 to 8%. 4% ఆఫ్ పీపుల్ ఎర్నింగ్ చార్జెస్. సో మీరు ట్రేడ్ చేసిన దాన్ని మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి, ఎస్టీటీ ఉంటుంది, తర్వాత ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇలా చాలా ఛార్జెస్ ఉంటాయి కదా. ఈ 4% ఆఫ్ పీపుల్స్ వాటిని గెయిన్ చేసుకుంటారు. రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 2%. సక్సెస్ఫుల్ ట్రేడర్స్. ట్రేడింగ్లో ఓన్లీ 2% సక్సెస్ రేషియో ఉంది. మిగిలిన 98% వాళ్ళు లూజ్ అయిపోతుంది. మీరు ట్రేడింగ్లో కొంత టైం స్పెండ్ చేసి మీరు జస్ట్ ఎఫ్డి రిటర్న్సే మీరు ఎర్న్ చేస్తున్నారంటే ఇంకెందుకు ట్రేడ్ చేయడం? డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి మీ ఎఫ్డీలో వేస్తే కూడా ఆ రిటర్న్స్ వచ్చేస్తాయి కదా. ఇక్కడ ఈ 4% పీపుల్స్ వాళ్ళు ఏం ఎర్న్ చేయట్లేదు. ఈ 4% ఆఫ్ పీపుల్స్ వాళ్ళ క్యాపిటల్ ఎంతైతే తీసుకొస్తారో మార్కెట్లోకి ఒక సంవత్సరం తర్వాత కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ 2% పీపుల్స్ సక్సెస్ రేషియో ఉంది కదా. వీళ్ళు ఎంత ఎర్న్ చేస్తుంటారు అనుకుంటున్నారు? మ్యాక్సిమం 50% రిటర్న్స్ ఆన్ దేర్
క్యాపిటల్ పర్ యానం. అంటే వాళ్ళు 60% రిటర్న్ జనరేట్ చేస్తున్నారు అంతే. ఈ 60% రిటర్న్కి వాళ్ళు డైలీ ఏ విధంగా చేస్తుంటారు తెలుసా? వాళ్ళు 7 AM నిద్రలేస్తారు. నెక్స్ట్ వాళ్ళు టిఫిన్ మొత్తం అంతా అయిపోయేసి 8 AM గ్లోబల్ మార్కెట్ని ఫాలో అవుతారు. గ్లోబల్ మార్కెట్ ప్రకారం ట్రేడ్ సెటప్ చేసుకుంటారు. అంటే ఇండికేటర్స్ ఉంటాయి, తర్వాత ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా మూవ్ అవుతుంది అని మొత్తం సెటప్ చేసుకుంటారు. 9 o'clock మార్కెట్ ఓపెన్. ఈ 9 o'clock నుంచి వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో 12:30 నుంచి యూకే మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. వీటిని అబ్జర్వ్ చేయాలి. ఈ యూకే మార్కెట్స్ మన మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి అన్నమాట. అలా వీళ్ళు ట్రేడ్ చేసుకుంటూ మధ్యలో ఎక్కడో లంచ్ చేసేస్తారు. నెక్స్ట్ 3:30 PM దాకా సిస్టమ్ ముందుంటారు. ఈ 6 గంటల సేపు ట్రేడ్ చేసి అలసిపోతారు కదా, 1 hour రెస్ట్ తీసుకుంటారు. తర్వాత 4:30 to 5:30 ఆ రోజు ఏ విధంగా చేశారు ట్రేడింగ్, ఆ రోజు ఏమేమి పొజిషన్ తీసుకున్నారు ఏంది అనేది అనలైజ్ చేస్తారు. 1 hour పాటు అనలైజ్ చేసి ఏమేమి మిస్టేక్ చేశారు ఏంది మొత్తం అంతా అనలైజ్ చేసి తర్వాత ఈవినింగ్ ఖాళీ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ 8 PM యుఎస్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఈ యుఎస్ మార్కెట్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏమైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, యుఎస్ ఈవెంట్ పెద్ద ఈవెంట్ ఏమైనా ఉన్నాయా ట్రాక్ చేస్తుంటారు. సో ఈ విధంగా వాళ్ళు 12 hours చూడండి, 12 hours పర్ డే కష్టపడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ బిజినెస్ చేసినట్లే. వాళ్ళు 12 hours పర్ డే కష్టపడితే వాళ్ళకి ఈ 60% రిటర్న్ అనేది వస్తుంది. లేదంటే వాళ్ళు కంపల్సరీ అని కాదు, ఇవన్నీ ఫాలో అయ్యి కంపల్సరీ వచ్చేస్తారని కాదు. ఓకే, లాస్ట్లో కూడా ఉంటుంది. కొంతమంది మార్కెట్లోకి కొత్తగా వస్తారనమాట. వాళ్ళు ఒక 10,000తో వచ్చారనుకోండి. సో వాళ్ళు కాల్స్ తీసుకొని వెంటనే ఇమ్మీడియట్గా ఈ 10,000ని 20K చేసేస్తారు. 100% రిటర్న్స్. నెక్స్ట్ డే ఏమవుతుంది, ఈ 20Kలోంచి వాళ్ళకి మిగిలేది 15K. అంటే 5K పోతుంది అనమాట. మళ్ళీ ఈ 15K నుంచి ఇంకొక 5K పోతుంది, మళ్ళీ మిగిలే 10K. ఈ 10K నుంచి 12K చేస్తారు. మళ్ళీ ఈ 12K నుంచి 10Kకి వస్తుంది. మళ్ళీ ఈ 10Kని కొద్ది రోజుల పాటు హోల్డ్ చేసి పెట్టుకుంటారనమాట. ఒకనొక రోజు ఈ 10K నుంచి 8Kకి వస్తుంది. మళ్ళీ ఈ 8K నుంచి ఆల్మోస్ట్ 3Kకి వచ్చేస్తుంది. సో ఈ 3Kతో వాళ్ళు ఫైనల్గా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఇలా ఉంటుందన్నమాట ట్రేడర్స్ జర్నీ. నేను చెప్పేది ఏంటంటే, మీకు కొంతమంది కాల్ చేస్తుంటారు అనమాట. మీరు మీ క్యాపిటల్ని 1 weekలో 40% రిటర్న్ జనరేట్ చేస్తాము, 20% రిటర్న్ జనరేట్ చేస్తాం 1 monthలో అని అంటుంటారు కదా. అవన్నీ ట్రాప్ అనమాట. వాటిని నమ్మకండి. మా దగ్గర ఒక అల్గారిథం ఉంది, ఆ అల్గారిథం తీసుకున్నారంటే మీకు 40% రిటర్న్స్ వచ్చేస్తాయి ఒక నెలలో అనేసి అలాంటివి నమ్మకండి. సో అలా 40% రిటర్న్స్ అని మీకు సంవత్సరానికి 400% రిటర్న్స్. సో ఆ విధంగా రిటర్న్స్ వచ్చేట్లుగా ఉంది స్టాక్ మార్కెట్లో. బయట ఎవరు జాబ్స్ చేయరండి, బిజినెస్లు కూడా చేయరు, అందరూ స్టాక్ మార్కెట్లోనే ఉంటారు. బయట ఇచ్చే ట్రేడింగ్ కాల్స్ అవి ఏమి నమ్మకండి. ట్రేడింగ్ నుంచి 5% పర్ మంత్ అనేది రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారు. 5% పర్ మంత్ జెన్యున్గా. అంటే మీరు ఒకవేళ బయట ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి అమౌంట్, మీకు 2% వస్తుంది. ఒకవేళ ఈ 2% అనేది అంటే బయట వడ్డీలకి ఇస్తే అసలే రావట్లేదు, ఇంకా వడ్డీ ఏం వస్తుంది అంటారు కదా. సో అలానే ఇక్కడ 5% రిటర్న్ అనేది కూడా ఉండదు. క్యాపిటల్ కూడా ఇక్కడ పోవచ్చు కదా. కొంతమంది చెప్తుంటారు అనమాట, నేను ఈరోజు మార్కెట్లో నా క్యాపిటల్ని డబల్ చేశాను అంటారు. యూని డైరెక్షన్లో ఉందనుకోండి మార్కెట్, అప్పుడు చేయగలుగుతారేమో, కానీ రోజు చేయలేరండి. అదేవిధంగా రోజు చేస్తుందంటే క్యాపిటల్ పోయేదానికి చాలా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ట్రేడింగ్తో బీ కేర్ఫుల్. సో మీరు ట్రేడ్ చేసిన పొజిషన్ ప్లేస్ చేస్తున్నారు అని అంటే మీ లాస్ ఎంత వస్తుంది అనేది మీకు ఐడియా ఉండాలి. మీకు మార్కెట్ ఎటునే వెళ్ళిపోండి, మీకు లాస్ ఎంత వస్తుంది అనేది ఐడియా ఉండాలి. ఇదండి ఈ వీడియో.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.